మార్కాపురం బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారిలో ఎక్కువ మంది కనిగిరి పామూరు సిఎస్పురం ప్రాంతాలకు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. విషాద ఘటనతో ఆ ప్రాంతాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులను కలిసి వారి దుఃఖాన్ని పంచుకుని ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం ఒంగోలు ఆసుపత్రికి తరలించారు. ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని, రోడ్డు భద్రతపై మరింత దృష్టి పెట్టాలని, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కఠిన తనిఖీలు చేపడతామన్నారు. ప్రమాద ఘటనపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటున్నారని, పూర్తిస్థాయి నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రమాదంలో మార్కాపురం జిల్లా మొత్తం విషాదంలో మునిగిపోయింది. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఉదయం తెల్లారుజామున 5:30 సమయంలో బస్సు యాక్సిడెంట్ కావడం, దాంట్లో 13 మంది మరణించడం ఎంతో బాగా కలగజేసింది. మరి ఈ సమాచారాన్ని అందుకున్న మాకన్నా ముందే ముఖ్యమంత్రి గారు మా అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. మీ కనిగిరి వాసులు ఎక్కువ ఉన్నారని కూడా సమాచారం వారి ద్వారానే మాకు తెలిసింది. అంటే ఏ లెవెల్లో ఫాలోఅప్ చేస్తున్నారు దానికి ఒక నిదర్శనం. వెంటనే మమ్మల్ని అలర్ట్ చేసి ఆ బస్సు యాక్సిడెంట్ స్పాట్కి పంపించడం జరిగింది. ఇక్కడ హాస్పిటల్ కూడా వచ్చారు. ఇక్కడ కూడా మమ్మల్ని కంటిన్యూస్గా ఇక్కడ ఉండి ఏ చర్యలు చేయాలి, వాళ్ళకు ఎక్కడ వచ్చిన వాళ్ళతో కూడా ఎవరు కోప్పడకుండా వాళ్ళ బాధలో ఉన్న వాళ్ళని ఆదుకుంటూ వారికి ఎటువంటి సహాయ సహకారాలు అందించాలో అవన్నీ కూడా అందించమని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా కనిగిరి వాసులు 25 మంది ఆ బస్సులో ప్రయాణిస్తున్నారు. ఒక 5 మంది ఆచూకీ తెలియలేదు. దాంట్లో ఉప్పు రమాదేవినామ మరణించినట్టు ధృవీకరించారు. పిచ్చమ్మ చలగిరిలో విలేజ్, జ్యోతి మరియు మహేంద్ర అని చెప్పేసి చౌడవారు విలేజ్, ఇంకో వ్యక్తి ఏ ఊరు అది తేలాల్సింది. ఈ 20 మంది అయితే బస్సులో ప్రయాణించే హాస్పిటల్ లిస్ట్ అయితే మా దగ్గర అందరు తేలేరు. మరి ఒక ఆమె ఫోన్ చేసిందని చెప్తున్నారు. మరి మన మొదలు అతను కూడా ఇప్పుడు బాధపడటం జరుగుతుంది. వాళ్ళ తమ్ముడు వచ్చి మా అక్క ఫోన్ చేసిన తర్వాత ఎత్తటం లేదని చెప్పి చెప్తున్నారు. ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి తర్వాత DNA టెస్ట్ ద్వారా ఆ బాడీస్ కూడా చేసి ఎవరెవరికి ఇవ్వటం. అదేవిధంగా గవర్నమెంట్ తరఫున ఆల్రెడీ హోంమంత్రి గారు మరి రవాణా శాఖ మంత్రులు ఇద్దరు బయలుదేరున్నారు. వారు కూడా సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. ఇక్కడ ఇచ్చిన నివేదిక బట్టి ముఖ్యమంత్రితో మాట్లాడి వారి కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలి, గవర్నమెంట్ తరఫున మిగతా లోకల్గా అంతా ఏ విధంగా చేయాలనే చర్యలు కూడా తీసుకొని ఎవరైతే నిర్లక్ష్యానికి గురైన బస్సు యాజమాన్యం మీద కూడా తప్పకుండా తీవ్రమైన చర్యలు తీసుకుంటాం. బస్సు ఫిట్నెస్ లేకుండా ఇచ్చుంటే వాళ్ళ అధికారుల మీద కూడా తప్పకుండా చర్యలు తీసుకుంటాం.